జగిత్యాల పట్టణం చింతకుంట మినీ ట్యాంక్ బండ్ వద్ద జగిత్యాల పట్టణం రజక సంఘం ఆధ్వర్యంలో కోటి మహిళా విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అంతకుముందు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు జగిత్యాల పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతో వారందరూ కూడా హర్షిస్తూ ఈరోజు ఇక్కడ జగిత్యాల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తామనే కార్యక్రమం పెట్టుకొని నన్ను ఆహ్వానించారు. మరి ఆహ్వానించడమే కాకుండా వారందరూ కూడా ఈ సందర్భంలో ఇక్కడ రావడం చాలా సంతోషం. ఇట్టి కార్యక్రమంలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ శ్రీకాంత్ గారు, శంకర్ అన్న, చాలామంది కౌన్సిలర్స్ వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. మరి చాకలి ఐలమ్మ గురించి తెలియని వారు స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఒక వీర నారిగా పేరుగాంచింది. పెద్ద చదువుకోకుండా కానీ సమాజం పట్ల ఒక అవగాహన ఉండి సామాజిక స్పృహతోటి పెద్ద పెద్ద పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత, వీర నారి చాకలి ఐలమ్మ. కీర్తిశేషరాలు చాకలి ఐలమ్మ గారు పెద్దగా చదువుకోకపోయినా కానీ ఈరోజు మహిళలు బాగా చదువుకోవాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీకి ప్రత్యేకంగా చాకలి ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన రజక సామాజిక వర్గంలో జన్మించారు కాబట్టి ఆ రజక సామాజిక వర్గ ప్రజలందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఒక కూడా భయపడకుండా ముందుకొచ్చి అట్లనే కొడుకులకు అన్యాయం జరిగినా, కూతురికి అన్యాయం జరిగినా కూడా ఏనాడు కూడా అడుగు వెనుకకేయకుండా ఆమె ఆనాడు పోరాడింది కాబట్టి మరి ఆ పోరాటం కోసం ఆమె పోరాటం చేసింది కాబట్టి సో దాంట్లో భాగంగా మనకు ఈరోజు మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడం, చాకలి ఐలమ్మ పేరు పెట్టడం రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే టెక్స్టైల్ హ్యాండ్లూమ్కి కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు పేరు పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి దీనికోసం కృషి చేసిన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి అండ్ వైస్ చైర్మన్ గోరి శ్రీనివాస్ గారికి, అట్లాగే కౌన్సిలర్స్ అందరికీ, రజక సంఘం నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాకలి ఐలమ్మ, చాకలి ఐలమ్మ.